హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసేసి మన మొక్కలకి మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే వాటితో హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోలర్ ఎలా తయారు చేసుకోవాలో అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఇది తయారు చేసుకోవడానికి మనకి కావలసిందల్లా మన ఇంట్లో మిగిలిపోయిన చెద్దన్నం లేదా మన ఇంట్లో ఉండే ఒక కప్పు అన్నాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోవాలి. ఒక కప్పు అన్నానికి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ కొలతలు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్లో చెప్పాలి అంటే 1కి 3 వంతులు నీళ్లు పోసుకోవాలి. ఇలాగా పోసుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకోవాలి. కానీ మూత టైట్గా పెట్టుకోకూడదు, లూజ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో నుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. దీనిని 3 వారాలు ఎక్కడైనా నీడ తగిలే ప్లేస్లో పెట్టాలి. మీ గార్డెన్ లోపల ప్లేస్ ఉంటే సరే ఉంది, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా షింక్ కింద పెట్టుకోండి. వారాల తర్వాత నేను ఈ మూత ఆల్రెడీ లూజ్గా పెట్టేసే ఉన్నాను. ఇలా ఉందండి ఈ కండిషన్లో. ఇది గెంజిలాగా ఉంది. పులిసిన మజ్జిగ వాసన వస్తుంది ఫెర్మెంటెడ్గా, అంతకు మించి ఇంకా ఏం లేదు. జస్ట్ నేను ఒక పుల్ల సహాయంతో దీనిని మిక్స్ చేస్తున్నాను. ఈ అన్నం వేయటం మూలన దీంట్లో మనకి వచ్చి సుక్రోజ్ అనే షుగర్ ఉంటుంది. దానివల్ల ఈథైల్ ఆల్కహాల్ అనేది జెర్మినేట్ అవుతుంది. ఈ ఫెర్మెంటేషన్ చేసినవి మనము మొక్కలకి వారానికి ఒకసారి ఇవ్వటం మూలన ఆకుముడత తెగులు, మెయిన్ మిల్లీ బగ్స్ రాకుండా ఉంటుంది. ఈ మిగిలిన వాటర్ని మనం మట్టిలో వేయటం మూలన మట్టి సారవంతమయ్యి ప్లస్ మనకేంటంటే గ్రోతింగ్ హార్మోన్ జనరేట్ అయ్యి మనకి కాయలు, పువ్వులు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా మనకి చిన్నవిగా వచ్చాయి, కొంచెం పెద్ద సైజులో రావడానికి మనం టెర్రస్ గార్డెన్ మీద కొంచెం మట్టిలోనే మనం ఈల్డింగ్ తెచ్చుకుంటాం కదా, దానికోసం కూడా ఉపయోగపడుతుంది. మెయిన్ ఇది మిల్లీ బగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూస్తుంది. మనం వాడే వంగ మొక్కల్లో, టమోటా, మిర్చి వీటిలో మిల్లీ బగ్స్ అనేవి చాలా ఎక్కువగా గమనిస్తుంటాము. దీనిని డైరెక్ట్గా మన మొక్కలకి ఇవ్వకూడదు. దీనిని కాన్సన్ట్రేషన్గా ఉంది కాబట్టి దీనికి సగం వాటర్ మిక్స్ చేయాలి. అన్నము అడుగున ఉంది కాబట్టి నేనేం వడకట్టట్లేదండి, డైరెక్ట్ అనేది ఈ డబ్బాలో పోసేస్తున్నాను. మీ దగ్గర స్ప్రేయర్ బాటిల్ మీరు యూజ్ చేసే పని అయితే మీరు స్ప్రేయర్ బాటిల్కి వచ్చేసేసి వడకట్టుకొని పోసుకోండి. కానీ పైన నీళ్లు పోసే పని అయితే వడకట్టని అవసరం లేదు. ఇదిగోండి ఈ కండిషన్లో సగం తీసుకున్నాను, మిగతా సగం నేను వాటర్ తీసుకుంటాను. ఇక్కడ మీకు మిల్లీ బగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి ఈ ఆకులు, వీటి మీద స్ప్రే చేసేస్తే ఈ పులుపుదనానికి అనేది ఇవి మిల్లీ బగ్స్ అనేవి చనిపోతాయి. ఆ వైట్ కలర్ లేయర్ని కూడా పోతుందన్నమాట. ఆ చీమలు అనేవి మీకు సింపుల్ గుర్తండి, చీమలు ఉంటే మిల్లీ బగ్స్ అనేవి ఒక చోటు నుంచి ఒక చోటికి మూవ్ చేస్తాయి అని అర్థము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది చూడండి. నేను ఇప్పుడు ఈ స్ప్రే చేశాను. ఈ వైట్ కలర్ లేయర్ అనేదే పోతుందండి స్ప్రే చేసిన చోట. ఈ మిల్లీ బగ్స్ మీద ఉన్న వైట్ కలర్ లేయర్ అనేది మనకి ఉన్నా లేకపోయినా అన్ని ప్లాంట్స్కి కానీ మనం కానీ స్ప్రే చేసుకున్నాము అంటే మనకు వచ్చేసేసి మిల్లీ బగ్స్ రాకుండా ఉంటాయి. ప్లస్ 1 వీక్ ఒక్కసారి చేసుకున్నామంటే ఇలాంటి ఫెర్మెంటెడ్ ఏ ఫెర్మెంటెడ్ అయినా పులిసిన పదార్థాలు చేస్తే అసలు మన గార్డెన్లో మిల్లీ బగ్స్ అనేవే చూడము. గార్డెన్లో మిల్లీ బగ్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ప్లాంట్కి ఇక్కడ ఇలా మొదల్లో వస్తాయండి మిల్లీ బగ్స్. ఎప్పుడు వచ్చినా స్ప్రే చేసుకోవటం మూలాన ఇది ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. ఇలా హెల్దీ ప్లాంట్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సెంటర్లో వస్తుంది. డైరెక్ట్ ఇవ్వకాకండి, ఆకులు మాడిపోతాయి, యాసిడ్ మాడిపోయినట్లు మాడిపోతాయి. కంపల్సరీగా ఫెర్మెంట్ చేసే ఇవ్వాలి మన మొక్కలకి. ఇలా వారానికి ఒక్కసారి మన గార్డెన్లో ఇచ్చుకుంటే పెస్ట్లు అనేవి రాకుండా ఉంటాయండి. అలా అని మరీ ఎక్కువ ఇవ్వకండి, వాటి వల్ల మన గార్డెన్లోకి వచ్చే హనీ బీస్ అవి కూడా రాకుండా పోతాయి ఈ పులిసిన వాటి మీద పడి. ఇక్కడ పుదీనా అనేది నేను కంపోస్ట్లో వేసాను. ఈ కంపోస్ట్లో నుంచి రీగ్రో అయ్యిందండి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్లో మొత్తం ఇచ్చుకో. మెయిన్ మిల్లీ బగ్స్కేనండి. అవే కాకుండా ఇంకేమైనా ఉన్నా కానీ మనం మట్టిలో వేసినా కానీ మట్టి సారవంతం అవుతుంది.
ఏదైనా వచ్చాక మనం ప్రికాషన్స్ తీసుకునే బదులు మునిపే ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజరు, పెస్ట్ కంట్రోలరు మన మొక్కలకి ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే అవి మనకి గ్రోయింగ్ అనేది బావుంటుంది. మాక్సిమం ఇవన్నీ పోతాపిందే దశలో వస్తాయి. అప్పుడు గాని మన మొక్కల్ని కాపాడుకోగలిగితే అవి మంచి ఈల్డింగ్ వస్తుంది. అది ఏదైనా మిర్చి అయినా, టమోటా అయినా. ఎందుకు పోతాపిందే దశ అంటే ఇప్పుడు మొక్క అనేది కాయ స్టేజ్‌కెళ్ళినప్పుడు మొక్క వీక్ అయిపోతుంది. ఆ మొక్క కాన్సంట్రేషన్ మొత్తము ఆ ఈల్డింగ్ మీదే ఉంటుంది. ఆ ఈల్డింగ్ మీద ఉండటం వలన అప్పుడు పెస్ట్ అటాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన రెగ్యులర్ భాషలో చెప్పాలి అన్నా కానీ సేమ్ అలాగే హ్యూమన్ సైకిల్ ఎలా ఉంటుందో మన ప్లాంట్ సైకిల్ కూడా సేమ్ అలాగే అవుతుంది. మొక్క వీక్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకి పెస్ట్‌లు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా అని మనం ఎక్కువ ఆర్గానిక్‌గా ఏ ఒక్కటి ఇస్తూ ఉన్నాము అంటే పెస్ట్‌లనేవి కంట్రోల్ చేయగలుగుతాము. 100/100 కంట్రోల్ చేయలేం కానీ మన ఆర్గానిక్ మెథడ్‌లో. బట్ 90% ఆఫ్ గార్డెన్‌ని మనము సేవ్ చేసుకోగలుగుతాము. ఇలా హెల్తీగా ఉన్నాయి ఈ ప్లాంట్స్‌కి ఏం పని లేదు అలా అని వదిలేయకండి. మీరు ఏ పెస్ట్ కంట్రోల్ చేసుకున్నా, పెస్ట్ ఉన్నా లేకపోయినా హెల్తీ ప్లాంట్స్‌కైనా కానీ సేమ్ ప్రొసీజర్‌లో ఇవ్వండి. ఏయో కొన్ని చోహాన్ క్యూ మెథడ్స్‌లో యూజ్ చేస్తాం కదా! ఫ్రూట్ ఫెర్మెంటర్ జ్యూసెస్. అవి ఫ్లవరింగ్ స్టేజ్‌కొస్తాయి కాబట్టి వాటిని మాత్రం ఆకుకూరలకి ఇవ్వకూడదు. మిగతాయి అన్ని పెస్ట్ కంట్రోల్స్, ఫెర్టిలైజర్స్ గార్డెన్‌లో ప్రతి ఒక్క మొక్కకి మీరు ఒకేలాగా యూజ్ చేయండి. ఎందుకంటే ఒక మొక్కకి అటాక్ చేసినా అవన్నీ మొక్కలకి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి. నేను చిన్న చిన్న సాప్లింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మా జామ చెట్టండి. దీనికి వీలైనంత వరకు నేను స్ప్రే చేయడానికే చూస్తున్నాను. ఇక్కడ అన్ని పిందెల మీద ఉన్నాయి. నేను ఎక్కువ హైట్‌కి వెళ్ళనివ్వను. ఎక్కడికక్కడ టిప్స్ అనేవి తుంచేసేస్తాను. దానివల్ల మనకి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ మనకి మొక్క అనేది మన కోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను లాస్ట్‌లో ఇక్కడికి వస్తాను. ఎందుకంటే ఇవి పెద్ద మొక్కలు. మిగిలినయి మొత్తము ఇక్కడ స్ప్రే చేసినా, లేకపోయినా వీటికి ఇలాగే ఉంచేసినా సరిపోతుంది. ఇదిగోండి ఈ పూత మీద ఉంది ఇది కూడా. మునగ చెట్టు చాలా ఈజీ టు మెయింటెనెన్స్ అండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సంవత్సరం మొత్తం కాయలొస్తున్నాయి. పెద్ద పెస్ట్‌లేమీ కూడా రావట్లేదు. అట్‌లీస్ట్ మీకు కాయల కోసం కాకపోయినా ఆకు కోసమైనా మీరు గ్రో చేసుకోవచ్చండి. పెద్ద హెవీ ఫీడర్ ఏం కాదు ఇది. కంపేర్డ్ టు నార్మల్ వెజిటబుల్స్‌తో పోల్చుకుంటే నాకు ఈ డ్రమ్ స్టిక్ అనేది చాలా ఈజీ టు గ్రో అనిపించిందండి. ఇక్కడ చూడండి రిచ్ గార్డెన్. ఇవి ఫ్రెష్ ప్లాంట్స్‌కే ఇలా మధ్యలో ఇలా వచ్చేస్తున్నాయి. అలా వచ్చినప్పుడు కూడా మనం అన్నిటికి ఇలా మనం స్ప్రే చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది రిజల్ట్ అనేది. మొత్తం స్ప్రే చేశాక ఇదిగోండి కొంచెం అన్నము, వాటరు ఉన్నాయండి. దీన్ని మనము మన కంపోస్ట్‌లో అయినా వేసుకోవచ్చు. వేసుకుంటే మన కంపోస్ట్ అనేది త్వరగా డీకంపోస్ట్ అయిపోతుంది. మనం వేసే కిచెన్ వేస్టేజు అవన్నీ. దీంట్లో అయినా వేసుకోవచ్చు. లేదా ఏదైనా మొక్క మొదల్లో అయినా అంటే వింటర్ సీజను, రెయినీ సీజను కాకపోతే మనం మొక్క మొదల్లో అయినా ఏసుకోవచ్చు. ఫంగస్ రాకుండా ఉంటుంది. ఆ 2 సీజన్‌లో అయితే ఫంగస్ వస్తుంది కాబట్టి మొక్క మొదల్లో ప్రిఫరబుల్ కాదు. నేను జస్ట్ ఈ వాటర్ అనేది కొంచెం ముంచేసి మిగతాది నా కంపోస్ట్‌లో వేసుకుంటాను. ఈ మునగ చెట్లో వేసుకుంటున్నా. ఇలా పెద్ద పెద్ద చెట్లకైతే ఏమీ కాదండి. ఓన్లీ వాటర్ మాత్రమే ఉంచేస్తున్నాను. ఇక్కడ కూడా జామ చెట్టుకు కొంచెం ఇస్తున్నాను. ఇది 21 డేస్ తర్వాత కూడా ఇన్ని డేస్ తర్వాత కూడా ఎలా ఉందంటే ఏదో పులిసిన మజ్జిగ వాసన తప్పించి అన్నం పాడైపోయినట్లు కానీ ఏమీ లేదండి. ఇదిగోండి అన్నాన్ని మొత్తం మా కంపోస్ట్ బిన్‌లో వేసేస్తున్నాను. మిగిలిన అన్నం. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.